కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. ఎన్ని స్కీములు, ఎన్ని కోట్ల డబ్బులు వస్తున్నా కూడా ₹1 లేదనే పదము ప్రజలకు చెప్పాలి. మీరు ఇప్పుడు వ్యాక్సిన్ ఉంది, కరోనా వచ్చింది, కనీసం కేసీఆర్ గారు సీఎం అనేట ఆయన నేనున్నాను భయపడకండి అని కింద భరోసా మాట కూడా మాట్లాడలేదు. ఆ మధ్య మాట్లాడారు కదా సార్, మాట్లాడలేదా? అసలు మాట్లాడలేదు, కనీసం పరామర్శ లేదు. ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా పరామర్శ ఉండదు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో బాగా హ్యాండిల్ చేసినట్టు కాదా కోవిడ్? ఎందుకంటే మన కేసులు ఏమైనా ఈటల రాజేందర్ గారు ఉన్నప్పుడు కూడా హెల్త్ మినిస్టర్ కాదు ఎక్కువ కాలం. ఇప్పుడు మీ ఈటల రాజేందర్ ఉన్నప్పుడే అతనికి కొత్త సబ్జెక్టు. ఆయన డాక్టర్ కాదు, ఆయన ఒక లెక్చరర్. కానీ తోసేశారు ఆయన మీద. తోసేస్తే అంటే కొందరికి ఎట్లుంటుందంటే అండి, అడవిలో పడేసినా ఈదుకుంటూ వస్తారు, నడి సముద్రంలో పడేసినా అట్లా కొంత ఉంటుందండి. ఆయన ఎడ్యుకేటెడ్ కనుక అవగాహన చేసుకొని మానిటర్ చేసి మ్యాక్సిమం డైలీ ఒక్కసారన్నా గాంధీ హాస్పిటల్ పోయి వచ్చేవాడు, ఉస్మానియాకి పోయి వచ్చేవాడు. అట్లా కరోనా మొత్తం ఆయనే డీల్ చేశాడు. మళ్ళీ మందు లేదు, మందు లేని జబ్బు ఇది. అవును, కంటికి కనపడని జబ్బు. దీన్ని హ్యాండిల్ చేయటము రకరకాలుగా డాక్టర్లు ప్రయోగాలు చేశారనుకోండి. కొందరికి ఆ ప్రయోగం సక్సెస్ అయింది, కొందరికి కాలేదు. రకరకాల గతంలో ఉన్నటువంటి ఈ అంటువ్యాధులకు సంబంధించిన అన్నిటిని కలిపి డోసులు వేసుకుంటే ఏదో మొత్తానికి మేనేజ్ చేశారు. ఈ లోపల ప్రధానమంత్రి గారు వ్యాక్సిన్ కనిపెట్టారు, ఆయనే స్వయంగా వచ్చారు, కంపెనీలకు వెళ్ళారు, హైదరాబాద్ కూడా వచ్చి చూసుకొని మాట్లాడి వెంటనే మళ్ళీ ఫ్లైట్కి వెళ్ళిపోయాడు. ఫ్రీగా ఇవ్వండి వ్యాక్సిన్ అని మొదలుపెట్టాడు. కనీసం ఎక్కడ ఆయన మాట ఉండదండి. ఆయన ఏది ఇచ్చినా కూడా. ఇప్పుడు ఇది ప్రభుత్వం ఎంత మెచ్చుకోవాలండి? వ్యాక్సిన్ ఇన్ని కోట్ల మందికి, నిన్న 2.5 కోట్ల 3 కోట్ల మందికి ఒక చరిత్ర అంట మన దగ్గర ఇవ్వటం. అవును, కోట్ల మందికి. అవును, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో కూడా ఆవిడ చాలా, డాక్టర్ స్వామినాథన్ చాలా సంతోషపడింది కదా. అట్లా ఏమి తెచ్చినా ఏమి ఇచ్చినా ఆయన పేరు ఉండదండి, ఆయన ఫోటో ఉండదండి. బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు కరోనా దగ్గర నుంచి, ఫోటో మాత్రం కేసీఆర్ ఉంటుంది. ప్రధానమంత్రి బియ్యం కదండి. కనుక మన స్కీమ్స్ అన్ని ప్రజలకు చెప్పండి. మనం ఏమి ఇచ్చినామో, ఎన్ని కోట్లు పంపినామో ప్రజలకు చెప్పండి. కానీ సార్ నాకు అర్థం కాదు, ఇప్పుడు ఎలక్షన్ వాతావరణం కాదు, ఏదో ఒక ఉప ఎన్నిక కోసం వెయిట్ చేస్తున్నాం. కానీ ఇంత పోటాపోటీగా ఇప్పుడు ఈ కరోనా టైంలో 3rd వేవ్ వస్తుందన్న భయంలో ఈ పాదయాత్రలు ఏంది, క్రౌడ్స్ ఏంది అని విమర్శలు వస్తున్నాయి కదా సార్ మన మీద. పాదయాత్ర ఇప్పుడు కాదండి, అసలు ఇది 2 years నుంచి పాదయాత్ర చేసి ప్రజలకు చెప్పాలనేదే. కరెక్టే, చెప్పాలి. ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తుంది, ఎంత డబ్బు పంపుతుంది రాష్ట్రానికి. ఎందుకంటే వీళ్ళేం బ్లేమ్ చేస్తున్నారు, మాకేమి ఇవ్వట్లేదు అని. ఆ చెప్పడం కొరకు మొన్న 33 మంది మంత్రులని కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారాలు కొత్త మంత్రులు చేసిన తర్వాత వాళ్ళకు ప్రధానమంత్రి గారు ఆదేశం ఏంటి తెలుసా అండి? మీరు మీ నియోజకవర్గం మొత్తం తిరిగి మనం ఏమేమి స్కీమ్స్ ఎలా ఇస్తున్నాము, డైరెక్ట్గా నేరుగా ప్రజలకు ఇస్తున్నాము లేదా చెప్పి రావాలి, తిరిగి రావాలి. మీరు చెప్తే మాత్రం వాళ్ళు వింటారా సార్? ఇప్పుడు చెప్పిన ఎలక్షన్ టైం వరకు అసలు ఎలక్షన్కి దీనికి సంబంధం లేదు మేడం. లేదంటారు, ఎలక్షన్కి దీనికి సంబంధం లేదండి. ఎలక్షన్కి దీనికి సంబంధం ఉంటే ఇంకొక రకంగా ఉంటుంది అది. కానీ ఇప్పుడు మీరు చెప్పడం వల్ల ఏమిటి ఉపయోగం? మీకు ఉపయోగం ఉందని ఎట్లా తెలుస్తుంది? ఒక రాజకీయ వ్యూహంగా అడుగుతున్నా. తెలుస్తుంది. మొన్న ఒక ముసలామ చెప్తుంది, ఇప్పుడు ఇందాకనే ప్రొఫెసర్ చెప్పాడు, మీరు రైతులతో మాట్లాడుతున్నారు, బాబుమోహన్ చేశాడు అది ఇదని. బియ్యం ఎక్కడే అమ్మా అని అడిగితే ఒక ముసలామె కేటీఆర్ అడిగిండంట ఒక దగ్గర, నీకు పెన్షన్ వస్తుంది ఎవరంటే ప్రధానమంత్రి మోడీ అన్నదంట ముసలామె. పెన్షను ప్రధానమంత్రి డబ్బులు అనేది ఎవరికి తెలియదు, కేసీఆర్ ఇస్తున్నారు అనుకుంటారు. బియ్యము ఫ్రీగా పర్ హెడ్ ఇంత అని 5 కిలోలని, ప్రధానమంత్రి గారి బియ్యం అని తెలియదు, ఎందుకంటే ఫోటో కేసీఆర్ది ఉంటుంది కదా. మామూలు ముసలి వాళ్ళు, కూలీనాలు చేసుకునే ముసలి వాళ్ళు చెప్తున్నారు ఇది బియ్యం
ప్రధానమంత్రి బియ్యం అని. మోడీ అనే పేరు పలుకుతున్నారు మారుమూల గ్రామాల ప్రజలు. అంటే అంతవరకు వెళ్ళిపోయింది. మేము చెప్పుడు మొదలుపెట్టినాక, రేషన్ షాపుల కాడ మా ఫోటోలు పెట్టడం మొదలుపెట్టినాక ఇట్లనే చెప్తుంటే, ఎందుకంటే దాన్ని నేనే ఎగ్జాంపుల్. నా దగ్గరే ప్రజలను ఆపి మీరేం చెప్తారో చెప్పండి సంజయ్ గారు, మన రాష్ట్ర అధ్యక్షుడు అంటే వాళ్ళు చెప్తుంటే ఒక్కొక్కటి. ఒక దగ్గర అయితే సంజయ్ 2 గంటలు సాప వేసుకొని కూర్చొని విన్నాడు. ఎంత ఓపిక సార్. కుంట అనే విలేజ్లో నైట్ 10 అవుతుంది, ఇంకా 5 కిలోమీటర్లు వెళ్ళాలి. ఆ రోజు నైట్ ఆల్ట్కి 11వ తారీఖు 2 hours కూర్చున్నాడు ఇట్లే వినుకుంటూ. వాళ్ళు ముసలోళ్ళు, చదువురాని వాళ్ళు, కూలి పొలాలలో కూలి పని చేసుకునే వాళ్ళు చెప్తున్నారండి. కానీ సార్ ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు 14 నుంచి మనం చూస్తున్నా కూడా ఎంత చేశారని మీరు చెప్పినా కూడా మీ పార్టీ ప్రతి ఎలక్షన్లో టీఆర్ఎస్ నెగ్గుకుంటూ వచ్చింది. దాదాపు ఒక దుబ్బాక అక్కడ ఇక్కడ ఏదో కొంచెం జలకు చూపించినారు. కానీ దుబ్బాక ఎలక్షన్ సామాన్యం కాదండి. సామాన్యం కాదు, కానీ అక్కడ రఘునందన్ గారు కాబట్టి గెలిచారు. అక్కడ ప్రజల్లో చైతన్యం వచ్చింది. చైతన్యం వచ్చిందంటారా? మీరు ఒకసారి పోండి అక్కడికి, చెప్తారు. అక్కడ వేరే వాళ్ళు నిలబడి ఉంటే అలా గెలిచేవారా సార్? ఇప్పుడు రఘునందన్ రావు గారు ఈయన పాపం ట్రై చేసుకుంటూ ఉన్నారు, ఇన్నిసార్లు బరిలో దిగాడు, ఇంత కమిటెడ్ గా ఉన్నాడు అని కదా ఓటు వేశారు. ఆయన బీజేపీలో ఉంటే చేయలేదండి ఎప్పుడు, ఆయన ఊరది కరెక్టే. బట్ ఉద్యమంలో కేసీఆర్ గారికి ఎంత అండగా ఉన్నాడో, ఏమి చేశాడో, ఏం మాట్లాడాడో, ఆయన ఎడ్యుకేటెడ్, చాలా ఎడ్యుకేటెడ్ సార్. అవును, ప్రజలకు తెలుసండి. ఆయనను ఎందుకు పార్టీలోంచి తీసేశారో ప్రజలకు తెలుసండి. ప్లస్ ఆ కొండబాగు, ఆ కొండగట్టు అవన్నీ ఉన్నాయండి. అందులో ముంపుకు గురైన ఎవ్వరికీ కూడా ₹1 ఇవ్వలేదండి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చెరువులు నింపే కాలువల ద్వారా చెరువులు నిండి ముంపుకు గురైన బాధితులు ఏడుస్తారండి. దుబ్బాకపోతే ఏడుస్తారు. నేను ఫస్ట్ నోరు తెరవటం మైక్ పట్టుకొని అక్కడ ఆ రైతుల గ్రామం అది, నేను మాట్లాడుతుంటే ఒకటే క్లాప్స్. కేసీఆర్ చదువుకున్న ఊరండి అది. దుబ్బాకంటే కేసీఆర్ చదువుకున్నాడు చిన్నప్పుడు. ఆ స్కూలు కూలిపోయే దశలో ఉందండి. నేను అక్కడ ఆగి, ఇగో ఇది కేసీఆర్ చదువుకున్న స్కూల్ చూసిందా అమ్మా, సిద్దిపేట ఎట్లా కడుతున్నారు కాలేజీలు, యూనివర్సిటీలు, గజ్వేల్లో ఇది, ఇక్కడ ఇది చూడు దుస్థితి, ఈడ చదువుకున్నాయనే కదా సీఎం అని చెప్తే మామూలు కసి కాదండి. ఆ కసి గెలిపించింది. ఇప్పుడు సపోజ్ ఆయన స్పెషల్గా స్కూల్ని ఏమైనా బాగు చేయించి పెయింటింగ్ వేయించి ఏమైనా చేశారనుకోండి, ఆయన స్కూల్ కాబట్టి చేసుకుంటాడా, మిగతా స్కూల్స్ చేయరా అంటారు. అంటే రాజకీయ విమర్శలు, ఇటు వాళ్ళు అటు వాళ్ళు ఇటు. చేయలేదనుకోండి, అన్నిటితో పాటు చేస్తాను, ఇది కూడా సరి సమానం, ఇది కూడా ఒక స్కూలు అన్నిటితో అని అంటే అప్పుడు చేయలేదంటారు, చేశారంటారు, చేయలేదంటారు. ఏం చేయాలి? ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే సంచి పట్టుకొని గబగబా ఆడికి ఉరికితే అంటారు. నువ్వు గజ్వేలికి కొన్ని వేల కోట్లు పెట్టి, సిద్దిపేటకి కొన్ని కోట్లు పెట్టి, సిద్దిపేట చుట్టూ గజ్వేలు చుట్టూ 4-5 రింగ్ రోడ్లు వేసి, ఈడ కనీసం ఊళ్ళోకి పోయే దారి రాళ్ళు తేలి, అసలు రాళ్ల మీద మనుషులు ఏడ నడుస్తుంటే బాధ కలగదండి. అది చూసుకొని ఖచ్చితంగా మా బతికేంటి వాడేంది, అది గింతంత కాన్స్టిట్యున్సీ అది. ఒకప్పుడు మా ముందు ఎందుకు పనికిరాను, అక్కడ ముత్యంరెడ్డి మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి చాలా చేశాడండి. అప్పట్లో నెంబర్ 1 అది. అలాంటిది నెంబర్ లాస్ట్ అయిపోయింది. ఈ రోజున రైల్వే ట్రాకులు అక్కడికే, రైల్వే లైన్లు ఏది సిద్దిపేట హరీష్ రావుది, గజ్వేలు సీఎంది, రాష్ట్ర బడ్జెట్ మొత్తం అక్కడికేనండి. అక్కడికి కొడుకు దగ్గరికి సిరిసిల్ల రాష్ట్ర బడ్జెట్ మొత్తం. ఇప్పుడు ఒకటి అడుగుతా సార్, నేను మీతో వాదించట్లే, మీరు చాలా అనుభవజ్ఞులు, కానీ తెలుసుకోవడానికి అడుగుతున్నాను. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఇప్పుడు నేనున్నాను, నాకు ఈ కాలు మీద ఎక్కువ నేను దృష్టి పెట్టాను, ఈ కాలు మీద పెట్టలేదు అంటే ఆయనకే చేటు.
అంటే గజ్వేల్కి, సిరిసిల్లకి, సిద్దిపేటకి మాత్రం ఇచ్చి మిగతా నెగ్లెక్ట్ చేస్తే ఆయనకే చేటు. ఎందుకంటే ఆయన రాష్ట్రం మొత్తం పోటీ చేయబోతారు పార్టీ అధ్యక్షుడిగా. అది ఆయన వేరే వాళ్ళు చేశారు, ఒక ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు స్వార్థంగా బిహేవ్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ కరెక్ట్గా ఇప్పుడు ఒక ముఖ్యమంత్రికి మొత్తం అంతా నాదే, ఇది నాది, అది నాది అని చెప్పించుకుంటారు అనే భావన ఉండాలా లేదా? ఉండాలి. ఎందుకంటే ఈయన స్పెషాలిటీ ఏంటంటే నేనే ఇక జీవితాంతం ఇదే నాకు అనే ఒక రకమైన అహంభావం, అహంకారం, దొరతనం అది వచ్చిందండి. గతంలో లేదండి, సీఎం అయినాక వచ్చిందండి అది. మీరు అడిగిన మీకు ఇప్పుడు గింతంత అనగానే మీకు ఈ మూడు అయితే మరి వాట్ అబౌట్ స్టేట్ అని మీకు వచ్చేసింది, మిగతా కాన్స్టిట్యున్సీలు ఏంటని. కానీ అదే జరుగుతుంది ఇక్కడ, అదే ఓడగొట్టింది దుబ్బాకలో అది వచ్చే మేము కాదా, ఈయనకు సిద్దిపేట గజ్వేలేనా 3 ఆనుకొని ఉన్నాయి కదా ఇట్లా, ఈ రెండేమో తలతల మెరుస్తుంటే మేమేమో వెలవెలబోవాలనా అని ఓడగొట్టారు. లైక్ దట్ జిహెచ్ఎంసీ కూడా అంతే ఓడగొట్టారు.